గత ప్రభుత్వంలో భూముల రీసర్వే భూ హక్కు పత్రాల విషయంలో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు ఆరోపించారు. వీఆర్ఓలు ఇచ్చిన సర్వే నివేదికను పక్కన పెట్టి వారి సొంత నివేదికలతో స్థలాలను ఆక్రమించారన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కోరారు. విజయవాడలో వీఆర్ఓల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తరపున శుభాకాంక్షలు తెలిపారు. నూతన ప్రభుత్వ ఏర్పాటులో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని అన్నారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగులను చాలా ఇబ్బందులకు గురిచేసిందని రవీంద్రరాజు అన్నారు. లో 100 రోజుల్లో రీసర్వే జరగాలని ఒక నిబంధన పెట్టడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే 100 డేస్లో రీసర్వే చేయడం అనేది సాధ్యమని చెప్పండి ఒకసారి. గత 100 సంవత్సరాల క్రితం రీసర్వేని మరి ఎందుకు చేశారో ప్రభుత్వాలు తెలియదు. విపరీతమైన ఒత్తిడి చేయడం, పరమ బూతులు రీసర్వేలో ఏం జరిగిందో ఎవరికి కూడా తెలియదు. ఏ రైతు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఆ పరిస్థితి రీసర్వేలో చాలా తప్పులున్నాయి. అలాగే భూ హక్కు పత్రాల్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఎందుకంటే భూ హక్కు పత్రాల్లో సీసీఎల్ఏ కార్యాలయంలో మేము చూసాం. మేము రికార్డు అక్కడ వీఆర్ఓలు తయారు చేసిన మానేసి తప్పులు తగ్గట్టు ప్రింట్ చేసి పంపించారు. ఒకసారి అవన్నీ తప్పులు వస్తాయని ఒక వీఆర్ఓ చెడిపోయాడు ఇప్పుడు గురేసి మీరు ఇంత కరెక్ట్గా చేసిన రికార్డు ఇలా వచ్చిందని చెప్పి. ఆ వీఆర్ఓలు కూడా చాలా రీసర్వేలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నో రూపాయలు ఖర్చు పెట్టారు. ఎవరికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. సొంత రూపాయలు ఖర్చు పెట్టారు. అక్కడక్కడ కొంతమందికి ఇవ్వచ్చు, కొంతమందికి ఇవ్వలేదు. ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల రీసర్వే మీద కూడా క్షమించాలి. భూ హక్కు పత్రాలు కూడా పూర్తిగా రద్దు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ప్రజాధనం దుర్వినియోగం అవ్వకూడదు. ప్రభుత్వం రాజముద్ర ఉండాలని చెప్పి ఆ రైతులు కోరుకుంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ముఖ్యమంత్రి ఫోటోలు వేయకూడదు. రాజముద్రలో ఫోటో అతను సొంత భూమి, అది నా ఫోటో అతని ఫోటో చేసుకోవాలి తప్పదు. ఎవరి ఫోటో అయితే కొంతమంది వ్యతిరేకించారు. ఆ విషయంలో మేము తీసుకెళ్ళి అధికారులు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అందువల్ల ఆ భూ హక్కు పత్రాలను కూడా రద్దు చేసి గ్రామాల్లో ఇప్పుడు వెబ్లాండ్ విషయంలో చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రీసర్వే జరిగిన విలేజ్లో మన రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు.